ప్లస్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. 12 రాశులకి ఈ ఎలా ఉంటుంది సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను రాశిఫలాల్ని. ముందుగా ఈ యొక్క గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఈ 12 రాశులకు కూడా ఇలాగే ఉంటాయన్నమాట ఈ రాశులు. సో ఫస్ట్ మీన రాశిలో రాహువు, శని వక్రించి కుంభరాశిలో ఉన్నాడు. అలాగే గురుడు వృషభ రాశిలో ఉన్నాడు. ఆగస్టు 26వ తారీఖు తర్వాత కుజుడు మిథున రాశిలోకి వచ్చాడు. బుధుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ఆగస్టు 25 నుంచి. అలాగే సింహంలో ఉన్నటువంటి రవి కేతువులు ఇద్దరు కలిసి కన్యా రాశిలో ఉన్నారు. అలాగే ఈ యొక్క శుక్రుడు ఆగస్టు 22 తర్వాత మనకి సెప్టెంబర్ 17 తర్వాత నుంచి ఆయన సెప్టెంబర్ 17 లోపల కన్యారాశిలో ఉండి ఆ తర్వాత సెప్టెంబర్ 17 నుంచి మనకి తులారాశిలోకి ఈ యొక్క శుక్రుడు వెళ్ళడం అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈ యొక్క ఇంతవరకు కూడా మనకి శుక్రుడు అక్కడికి వెళ్ళిన తర్వాత సెప్టెంబర్ 17 తర్వాత మనకి రవికేతువులు ఇద్దరు కూడా మనకి ఈ కన్యారాశిలో ఉండడం జరిగింది. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మరి ధనుస్సు రాశి వారంతా కూడా ఇంతవరకు చక్కగా బ్రహ్మాండంగా శుభ పరంపరలను అనుభవిస్తూ వస్తున్నారు. మీరు ఎన్నో ప్రమోషన్స్ వచ్చినాయి, మీకు వ్యాపారాల్లో ఎంతో లక్షల కోట్ల రూపాయలు సంపాదించారు. 750 రూపాయలకి పనిచేసేటటువంటి మీరు ఈ రోజున 100 కోట్ల రూపాయలు సంపాదించేటటువంటి బిల్డర్లుగా మీరు తయారయ్యారు. రియల్ ఎస్టేట్లు, బిల్డింగ్లు, వ్యాపారాలు చేస్తున్నారు. మరి ఈ విధంగా ధనుస్సు రాశి వారంతా కూడా కోట్లకు పడగెత్తారన్నమాట. మరి ఎంతకాలం పడగెట్లెత్తినటువంటి మీకు ఇప్పుడు గురుబలం కొంచెం తగ్గడం వల్ల ఏమవుతుందంటే అప్పు తెచ్చి మీరు బిల్డింగ్లు కట్టినా, అప్పు తెచ్చి మీరు సైట్లు లేకపోతే ఏ వ్యాపారాలు చేసినా అవన్నీ కూడా అమ్ముడు అవ్వకపోవడము, కొంచెం ప్రాబ్లము అనేటటువంటిది రావడము, ఇవన్నీ కూడా చాలా చిత్రంగా మీకు అనిపిస్తాయి. కానీ అవన్నీ కూడా వాస్తవాలు అని తెలుసుకొని మీరు చాలా ఆశ్చర్యపోవడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఏ విధమైనటువంటి అడ్డంకు ఉండదు. కొంచెం వీళ్ళు గర్వంగా ఉంటారు. చాలా విధేయత కలిగినటువంటి రాశి అయినప్పటికీ కూడా ఉద్యోగం చేసే విషయంలో కొంచెం గర్వంగా మీరు పనిచేయడం వల్ల తోటి కొలీగ్స్, తర్వాత తోటి మీ యొక్క సబార్డినేట్స్ వాళ్ళ నుంచి మీకు థ్రెట్ ఉంటుంది. కొంచెం చేయాల్సినటువంటి పని ఎంతో బాకీ పడి ఉంటారన్నమాట పని విషయాల్లో దగ్గరికి వచ్చేసరికి. అలాగే ఈ ధనుస్సు రాశి వారికి ఒక స్త్రీ మీ వెంబడి తిరుగుతూ ఉంటుంది. మీ కూడానే ఉంటుంది, మీ ఇంట్లోనే ఉంటుంది, మీ పక్కనే ఉంటుంది. మరి ఎప్పుడు ఏం చేస్తుంది అన్నది మీకు అర్థం కాదనమాట. అటువంటి పరిస్థితి మీకు ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో రావడం అనేటటువంటిది జరుగుతుంది. ఇంతవరకు సుఖంగా ప్రశాంతంగా వెళ్ళినటువంటి మీ జీవితంలోకి మీ ఎక్సెల్ అవర్స్ మళ్ళీ ఎంటర్ అయ్యి వాళ్ళంతా కూడా వాళ్ళతో మీరు అంతా కూడా మాట్లాడడం, వ్యవహారం చేసుకోవడము, ఇవన్నీ కూడా జరగడం అనేటటువంటివి జరుగుతాయి. మళ్ళీ వాళ్ళు వచ్చి మళ్ళీ మీ డబ్బులు పీక్కెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి సినీ, సంగీత, సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళకి చక్కటి కీర్తి ప్రతిష్టలు, గౌరవాలు ఇవన్నీ కూడా కలగడం జరుగుతాయి. మరి అలాగే ఈ యొక్క ప్రైవేట్ ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చక్కగా వాళ్ళ యొక్క యాజమాన్యాలు వీళ్ళని గుర్తించడం, ఎంకరేజ్ చేయడం, అన్ని పనిముట్లు అన్నీ కొనివ్వడము, వీళ్ళ జీతభత్యాలు పెంచడం, ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంటు, పోలీస్ డిపార్ట్మెంటు, స్టాటిస్టికల్ డిపార్ట్మెంటు, కమర్షియల్ పోలీస్ డిపార్ట్మెంట్, ఈ డిపార్ట్మెంట్స్లో చేస్తున్నటువంటి వాళ్ళకి ప్రమోషన్స్ రావడము, అలాగే ప్రమోషన్స్ లేకపోతే ఇండైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఏదో రకంగా మీకు సహాయం అనేటటువంటిది లభిస్తుంది. అంటే వీళ్ళు అప్పులు చేస్తారు కదా ఇంతకుముందు, ఆ అప్పులన్నీ కూడా వీళ్ళ యొక్క పవర్ వల్ల వాళ్ళు ఇవ్వడం అనేటటువంటిది మళ్ళీ తీర్చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఇతరుల దగ్గర వీళ్ళు అప్పులు చేస్తారు, ఇవి తీర్చిపడేయాలా మనకెందుకు తలపోటు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇంకా వాటిని తీర్చకుండా మీరు అలా ఉంటారన్నమాట, ఏదో ఒకటి ఆలోచిస్తూ. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారు
కొత్తగా మళ్ళీ కొంత పొలాన్ని కొనాలి అనేటటువంటి కసితో మీరంతా కూడా ఊర్లు వెళ్ళడం అనేటటువంటివి జరిగినాయి. అయితే ఆ యొక్క లాభము లేదు, ఇంకా ధనుర్బలం ఇంకా అందుకోలేదు అని చెప్పినప్పుడు ఎవరు కూడా మన మాట వినరు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది కొన్నారా లేదా అనేటటువంటిది. అది ఏది ఏమైనప్పటికీ కూడా తర్వాత ఈ ధనుసు రాశి వారు ఆధ్యాత్మిక పరమైనటువంటి వ్యవహారాల్లో ఆర్ఫనేజుల్లో వీళ్ళు తిరగడం అనేటటువంటివి చేస్తారు. మరి చక్కగా వీళ్ళ ఆధ్యాత్మిక జీవితాన్ని ఇంప్రూవ్ చేసుకుంటారు. వీళ్ళ పిల్లల యొక్క మనశ్శాంతిని కోరుకుంటారు. అలాగే పిల్లలు చక్కగా వీళ్ళకి కూడా చాలా గౌరవంగా మనశ్శాంతి అనేటటువంటిది ఇస్తారు. అయితే అర్ధాష్టమ రాహు గ్రహం ప్రభావం వల్ల స్త్రీల వలన మీ జీవితాలు నాశనం అయిపోవడానికి ఈ సెప్టెంబర్ నెల 2024 సంవత్సరంలో ఉంటాయి. మరి ఉదాహరణకి మీరు బండి మీద ఒక వ్యక్తి వెళ్తుంటే ఒక ఆడవాళ్ళు వచ్చి ఏమంటే లిఫ్ట్ ఇవ్వండి అని అడుగుతారు. మీరు ఏదో జాలిపడి ఆమెను ఎక్కించుకుంటారు. మర్యాదగా 2000 ఇస్తావా, లేకపోతే అదిగో ట్రాఫిక్ పోలీస్ దగ్గర నేను ఆపి మేము నువ్వు పట్టుకున్నామని చెప్పమంటావా అంటే భయపడి ఒక 500 ఇచ్చుకొని మీరు వదులుచుకోవడం, ఇలాంటి సందర్భాలు అనేటటువంటివి ఈ నెలలో ఖచ్చితంగా మీకు జరుగుతాయి. ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ధనుసు రాశి వారు ఆ స్త్రీల జోలికి వెళ్ళొద్దు అసలు. మీరు రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి, రాహు కిలోంపావు మినుములను ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణులకి మీరు శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అదేవిధంగా దశమహావిద్యల్లో ఒకటైనటువంటి చిన్నమస్తాదేవి అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోండి. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మీరు కుంకుమార్చన మరి ఈ యొక్క శనివారం రోజున మీరు చేసుకోవడం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. ఈ నెలలో శుభమస్తు.